వారణాసి అండర్‌గ్రౌండ్‌లో రుద్రకి దొరికిన క్లూ ఒక్కటే చెప్పింది. ఆఫ్రికా వెళ్ళు. అక్కడ మసాయ్ మారాలో ఒక ఏన్షియంట్ స్టోన్ ఉంది. దాన్ని కనుగొంటే రెండో క్లూ దొరుకుతుంది. రుద్ర కేనియాకు బయలుదేరాడు. నైరోబీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రుద్రకి వెంటనే అనిపించింది, ఎవరో ఫాలో చేస్తున్నారు. అతని ఇన్‌స్టింక్ట్స్ ఎప్పుడూ తప్పు కావు. కేనియా యొక్క మసాయ్ మారా విశాలమైన గ్రాస్ ల్యాండ్స్, లయన్స్ తిరిగే ల్యాండ్. రుద్ర అక్కడ ఒక లోకల్ ట్రైబ్‌ని కాంటాక్ట్ చేశాడు. వారు జనరేషన్స్‌గా ఒక సీక్రెట్‌ని కాపాడుతున్నారు. ఒక పురాతన స్టోన్ స్ట్రక్చర్. దాన్ని వారు స్కై గాడ్స్ మార్క్ అని పిలుస్తారు. రుద్ర ఆ స్టోన్ చూశాడు. దాని మీద సాంస్క్రిత్లో ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. ఆఫ్రికాలో సాంస్క్రిత్, ఇది ఎలా సాధ్యం? ట్రైబ్ ఎల్డర్ చెప్పాడు, వేలాది సంవత్సరాల క్రితం ఒక మహాపురుషుడు ఇక్కడికి వచ్చాడు. చాలా దూర దేశం నుండి వచ్చాడు. ఆయన మాకు ఈ స్టోన్ని వదిలి వెళ్ళాడు. దీన్ని ఒక స్పెసిఫిక్ కీతో మాత్రమే ఓపెన్ చేయవచ్చు అని చెప్పాడు. రుద్ర తన మెడలో ఉన్న నంది పెండెంట్ తీసి ఆ స్టోన్ మీద పెట్టాడు. ఎర్త్ షుక్. ఆ స్టోన్ తెరుచుకుంది. లోపల ఒక స్మాల్ చేంబర్. దానిలో ఒక స్క్రోల్ ఉంది. ఆ స్క్రోల్లో ఒక మ్యాప్ ఉంది. కానీ ఆ మ్యాప్ ఆర్డినరీ మ్యాప్ కాదు. అది టైం పీరియడ్స్ యొక్క మ్యాప్. వేర్వేరు యుగస్లో వేర్వేరు లొకేషన్స్లో ఆర్టిఫాక్ట్స్ దాచబడ్డాయి. రుద్రకి ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయింది. ఇది ఒక కాస్మిక్ ట్రెజర్ హంట్. త్రేతాయుగం నుండి స్టార్ట్ అయిన ఒక ప్లాన్. వేలాది సంవత్సరాల తర్వాత 2027లో కంప్లీట్ అవ్వాల్సిన ప్లాన్. కానీ అదే మూమెంట్లో గన్ షాట్స్ వినిపించాయి. మాస్క్డ్ మెన్ అన్ని దిక్కుల నుండి వచ్చారు. ప్రొఫెషనల్గా వస్తున్నారు, ట్రైన్డ్గా వస్తున్నారు. రుద్ర వారితో ఫైట్ చేశాడు మసాయ్ మారా గ్రాస్ ల్యాండ్లో. లయన్స్ పక్కన స్టన్నింగ్ ల్యాండ్స్కేప్లో ఒక ఎపిక్ చేస్ జరిగింది. రుద్ర ఎస్కేప్ అయ్యాడు, కానీ బేర్లీ. ఆయాసంగా ఒక చెట్టు కింద ఆగాడు. అప్పుడు గుర్తించాడు, ఆ మాస్క్డ్ మెన్లో ఒకరి దగ్గర ఒక స్పెసిఫిక్ ఎంబ్లెమ్ ఉంది. ఆ ఎంబ్లెమ్ అతనికి తెలిసింది, అదొక పవర్ఫుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క సింబల్. వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? నా మిషన్ గురించి వీళ్ళకి ఎలా తెలిసింది? అప్పుడు రుద్రకు అర్థమైంది, ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. తన టీంలోనే ఎవరైనా ట్రైటర్ ఉన్నారు. మిషన్ ఇప్పుడు 2 రెట్లు డేంజరస్ అయింది. కెన్యాలో రుద్రకి ఒక మనిషి హెల్ప్ చేసింది. ఆమె పేరు అదితి. అదితి ఒక హిస్టోరియన్, ఆర్కియాలజిస్ట్. ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్స్ మీద పిహెచ్డి చేసింది. ఆమె కూడా ఈ ఆర్టిఫాక్ట్ మిస్టరీ మీద స్వతంత్రంగా రీసెర్చ్ చేస్తుంది. కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్ నుండి. ఆమె చాలా ఇంటెలిజెంట్, చాలా షార్ప్. రుద్రకి ఇష్టమైన రకమైన డైరెక్ట్గా మాట్లాడే మనిషి. రుద్ర మొదట్లో ఆమెను ట్రస్ట్ చేయలేదు. నువ్వెవరివో నాకు తెలీదు, నీ అజెండా ఏమిటో తెలీదు, నా మిషన్లో నీకు ప్లేస్ లేదు. అదితి నవ్వింది. సరే, నీకు 512C ఈ కాశీలోకి ఎలా వెళ్లాలో తెలుసా? తెలియకపోతే లేకపోతే నా హెల్ప్ లేకుండా నువ్వు స్టక్ అవుతావు. రుద్ర ఆగాడు. ఆమె 512C ఈ గురించి ఎలా తెలుసు? అది ఆ స్క్రోల్లో ఉంది. రుద్ర ఇప్పుడే చదివాడు. ఆమె దాన్ని చదివే అవకాశమే లేదు. నీకిదెలా తెలుసు? అదితి మొహంలో ఒక మిస్టీరియస్ స్మైల్ వచ్చింది. ఎందుకంటే ఈ రహస్యం నా ఫ్యామిలీతో కూడా కనెక్టెడ్గా ఉంది. నా గ్రాండ్ ఫాదర్ ఈ ఆర్టిఫాక్ట్స్ గురించి జీవితమంతా రీసెర్చ్ చేశాడు. ఆయన చనిపోయే ముందు నాకు ఒక్క విషయం చెప్పాడు, రుద్ర అనే మనిషిని కలుసుకో, అతనితో వెళ్ళు. ఆ మాటలు విన్న రుద్ర ఫ్రీజ్ అయ్యాడు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇదన్నీ ముందే ప్లాన్ చేయబడ్డాయి. కానీ ఎవరిచే? అదితి దగ్గర ఒక డివైస్ ఉంది. ఆమె గ్రాండ్ ఫాదర్ బిల్డ్ చేశాడు. అది టైంని ఫిజికల్లీ క్రాస్ చేయదు, కానీ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఒక స్పెసిఫిక్ ఆర్టిఫాక్ట్ యాక్టివేట్ చేస్తే ఆ కాలపు ఈవెంట్స్ మళ్ళీ ఒక విజన్గా కనిపిస్తాయి. 512CE కాశీ. రుద్ర మరియు అదితి కళ్ళు మూసుకున్నారు. వారికి కనిపించింది వేలాది సంవత్సరాల క్రితపు వారణాసి. అప్పటి టెంపుల్స్, అప్పటి స్ట్రీట్స్, అప్పటి మనుషులు. అక్కడ ఒక సేజ్ ఉన్నాడు. అతను ఒక కాస్మిక్ ఆర్టిఫాక్ట్ని ఒక స్పెసిఫిక్ లొకేషన్లో దాచాడు. ఆ ఆర్టిఫాక్ట్ పేరు శివనేత్రం. ఆ సేజ్ చెప్పాడు, ఈ ఆర్టిఫాక్ట్ వేల సంవత్సరాల తర్వాత ఒక స్పెసిఫిక్ మనిషికి మాత్రమే రెస్పాండ్ చేస్తుంది. ఆ మనిషి ప్యూర్ హార్ట్తో వస్తాడు. శివ యొక్క సింబల్ అతని మెడలో ఉంటుంది. అతని ఈ ఆర్టిఫాక్ట్ని మొత్తం కలెక్ట్ చేస్తే ఆ పవర్తో ఏదైనా సాధ్యమవుతుంది. ఆస్ట్రాయిడ్ని ఆపవచ్చు, లేదా ప్రపంచాన్ని నాశనం చేయవచ్చు. రుద్ర అర్థం చేసుకున్నాడు. శివనేత్రం యొక్క పీసెస్ వేర్వేరు యుగాస్లో వేర్వేరు లొకేషన్స్లో దాచబడ్డాయి. వాటన్నిటినీ కలెక్ట్ చేస్తే మాత్రమే ఆస్ట్రాయిడ్ని ఆపవచ్చు. కానీ అదే ఆర్టిఫాక్ట్ విలన్కి కావాలి, వరల్డ్ డామినేషన్ కోసం. రేస్ అగైన్స్ టైం మొదలైంది. ఆ రాత్రి రుద్రకి ఒక ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ పంపించిన వ్యక్తి ఒక్క లైన్ మాత్రమే రాశాడు, రుద్ర, నువ్వు నా కోసం పనిచేస్తున్నావు, నీకు తెలియకుండానే. రుద్ర ఆ నంబర్ ట్రేస్ చేశాడు. రిజల్ట్ వచ్చింది. రుద్రకి నమ్మలేని షాక్ వచ్చింది. ఆ నంబర్ రుద్రకి ఈ మిషన్ అసైన్ చేసిన సైంటిస్ట్ టీంలో ఉన్న ఒక సీనియర్ ఆఫీషియల్ యొక్క నంబర్.
అంటే రుద్రని డెలిబరేట్లీ ఈ మిషన్ మీద పంపించారు. అతను ఆర్టిఫాక్ట్స్ కలెక్ట్ చేస్తే వాటిని స్టీల్ చేయాలని ప్లాన్ ఉంది. విలన్ ఎవరో రుద్రకు తెలీదు, కానీ అతను చాలా పవర్ఫుల్, చాలా ఇంటెలిజెంట్. రుద్ర ప్రతి మూవ్ని వాచ్ చేస్తున్నాడు. రుద్ర అదితి వైపు చూశాడు. ఇప్పుడు మనం ట్రస్ట్ చేయగలిగే వ్యక్తి ఎవరూ లేరు, మనమిద్దరమే. అదితి నోట్ చేసింది. రుద్ర ఆఫ్రికాలో ఫస్ట్ ఆర్టిఫాక్ట్ పీస్ కనుగొన్నాడు. 512 CE కాశీ రహస్యం అర్థమైంది. విలన్ తన దగ్గరే ఉన్నాడని తెలిసింది, కానీ అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఇంకా రాలేదు. పార్ట్ 3లో రుద్ర త్రేతాయుగాకి వెళ్తాడు. అక్కడ అతనికి తెలిసే నిజం వినడానికే భయంగా ఉంటుంది. ఆ రహస్యం ఏమిటంటే రుద్ర ఈ జీవితానికి ముందు కూడా ఉన్నాడు. అతని ఈ మిషన్ కోసమే జన్మించాడు. ఇది ఒక్క జన్మ కథ కాదు, ఇది యుగస్పాటు సాగిన ఒక శపథం యొక్క కథ. మరియు విల్లన్తో ఫైనల్ కాన్ఫ్రంటేషన్ ఎంటార్క్టికాలో జరుగుతుంది. రేపటి పార్ట్ 3 కోసం వేచుండండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మహాదేవ్.